హలో అందరికీ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఉల్లిపాయ పులుసు చేయమని అడిగారు. ఈ రోజైతే చేస్తున్నాను. మా అమ్మ అయితే ఆనియన్స్ కట్ చేసి ఇస్తున్నారు. పచ్చిమిర్చికి అలా నాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ పులుసులో పచ్చిమిర్చి చాలా బాగుంటాయి. తర్వాత కొద్దిగా ఆయిల్ పసుపు వేసుకుని మగ్గబెట్టుకోవాలి. నాకైతే ఉల్లిపాయ పులుసుని కూడా ఇంతలా ఇష్టపడే వాళ్ళు ఉంటారా అని అనిపించింది. కానీ నిజంగానే చాలా మంది ఇష్టపడతారు. మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య కూడా అంతే. వాడికి ఉల్లిపాయ పులుసు ఉంటే చాలు, చికెన్ మటన్ ఏం అవసరం లేదు. అదే మా అమ్మ అంటున్నారనమాట. మన వినయ్ అన్నయ్య కూడా అంతే కదా, ఉల్లిపాయ పులుసు అంటే చాలా ఇష్టం అని చెప్పి. మా అమ్మ అయితే ఉప్పు కారం ఎంత వేయాలో గిన్నెలోకి తీసేసి ఇచ్చేసారు. అలాగే చింతపండు పులుసు కూడా నానబెట్టేస్తున్నారు. ఉల్లిపాయ పులుసు నిజంగా తినడానికి చాలా బాగుంటుంది. మన దగ్గర వెజిటేబుల్స్ ఏం లేవనుకున్నప్పుడు ఇలా ఉల్లిపాయ పులుసు చేసుకోవచ్చు ఈజీగా. ఆనియన్స్ అన్ని బాగా మగ్గిపోయిన తర్వాత తగినంత ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. మా అమ్మ అయితే బౌల్లోకి వేసి పెట్టారని చెప్పాను కదా, అది వేసేసాను. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే మళ్ళీ చింతపండు పులుసు వేస్తాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకుని కలిపేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి. ఇలా ఉడికొచ్చిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలి. మీ తినే పులుపుకి తగినంత వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వాష్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ పులుసులో కరివేపాకు కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారా, ఉల్లిపాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఉల్లిపాయ పులుసు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకున మటాటా.